హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఉసిరికాయ చట్నీ రెసిపీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సోలతో నాకు 2 సోలలు ఉసిరికాయలు అయ్యాయండి. ఆయిల్ పోసి హీట్ అవ్వనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు వేయించుకోవాలండి. ఉసిరికాయలు మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనెతో చేస్తున్నానండి. పల్లి నూనెతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఉసిరికాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉసిరికాయ పట్టుకొని చూసి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయాయండి, పక్కన తీసుకొని పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకొని ఉసిరికాయలు మొత్తం చల్లారిపోవాలండి. ఒక 3 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసాను. ఇక్కడ ఆవపిండి కూడా వేసుకోవచ్చు. నేను ఒక గిద్ద కారం వేసానండి. ఒక 1/2 గిద్ద ఉప్పు వేసానండి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. కారం ఉప్పు ఈ క్వాంటిటీలో వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఉసిరికాయలకి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి కారం ఉప్పు మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కండి, అది వేసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయ ముక్కలకి ఆయిల్ మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. మీకు తగినంత ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయ చట్నీ చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకుంటే సరిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది. ఇంతే అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.